నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారటం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించటం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. సంక్రాంతి పండక్కి చేసే ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, భోగిపళ్ళు, తిలాతర్పణం, సంకురము, సంక్రాంతి పురుషుడు, హరిదాసు, గంగిరెద్దుల్లాంటి ఆచారాల వెనక ఉన్న రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా? రాళ్లు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్లలో ఇమడిచే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్యగడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి, చుక్కలు గతిశక్తికి సంకేతాలని మరియు ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తితత్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు: విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి, పుష్పం పుష్యమి నక్షత్రానికి, పాము ఆకారము ఆశ్లేషకు, మేక, ఎద్దు, పీత, సింహం ఇలాంటివి మేష, వృషభం, మిథున, కర్కాటక రాశులకు 9 గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు. రథం ముగ్గు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడు ఉంటూ సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటివారి ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు. అసలు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతూ ఉంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తల మీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించి ఉన్న పునఃస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపి ప్లస్ బొమ్మలు అంటే గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తూ ఉంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున్న పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా? భోగిపండ్లు అంటే రేగిపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగిపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపండ్లు పోస్తారు. తిలాతర్పణం వెనక దాగి ఉన్న రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణములివ్వటం ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవటం అంటూ ఉంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తూ ఉంటారు. ఈ రోజు బూడిద గుమ్మడికాయను దానంగా ఇస్తారు. సంకురము లేదా సంక్రాంతి పురుషుడు, దీని వెనక ఉన్న రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మట్టితో ఒక సంక్రాంతి పురుషుణ్ణి చేసి తన వాహనాన్ని, అంటే ప్రతి సంవత్సరం వేరువేరు వాహనాలపై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని నమ్మకం. మేళతాళాలను చేసి సంక్రాంతి 3 రోజుల్లో పూజలు చేస్తారు. 4వ నాడు ఈ బొమ్మలను వాళ్లాడిస్తారు. సంక్రాంతి పండుగల రోజులలో హరిదాసుల యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గొబ్బిళ్లతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం.
దాన్ని తల మీద పెట్టుకొని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని అని చెప్పేదానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావటం, తను ఏ భోగాలకు లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చేవాడినని, తనకు తమ పర భేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడనే సంకేతం. సంక్రాంతి పర్వదినాలలో గంగిరెద్దును ఇంటింటికి తిప్పే సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటే, ముందు వెనకల చెరో ప్రమదునితో ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలుచుంది అంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం. జూగోప గోరూప ధరామి ఓర్వెం, దీని అర్థం ఆ నేల ఆవుకి సంకేతం. ఆ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతూ ఉంటారు వృషభ సహిత శంకర పరివారం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.